నమః. మేషరాశి వారిపై అమ్మవారి దృష్టి పడింది. మీ జాతకంలో ఈ 3 పేర్లు గల ద్రోహులు కనిపిస్తున్నారు, జాగ్రత్త. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. దీని అధిపతి గ్రహం కుజుడు. దీని ప్రభావంతో మేషరాశి వారు శక్తివంతమైన, ధైర్యమైన, స్పష్టతతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారి యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు అత్యంత ధైర్యవంతులుగా ఉంటారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్వభావం కలిగి ఉంటారు. సహజ సిద్ధమైన నాయకత్వ గుణాలు కలిగి ఉంటారు. ఏ పనినైనా ముందుండి నడిపిస్తారని చెప్పుకోవచ్చు. వీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవ్వరి ఆధీనంలో ఉండటం ఇష్టపడరు. ఏదైనా ఒక పని చేసినప్పుడు కూడా ఒకరికి చెప్పే చేయాలి, ఒకరు చెప్తేనే చేయాలి. ఇటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువ రోజులు నచ్చదు. ఎప్పుడూ కొత్త ప్రాజెక్టులు, ఆలోచనలు చేసే ఆసక్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు తాము నమ్మిన విషయాన్ని ధైర్యంగా చెప్పగలరు. మాటకు మాట సమాధానం చెప్తారు. అయితే వీరు కొన్ని సందర్భాల్లో తెలివిగా మాట్లాడటం కొంతమందికి నచ్చగా వీరికి పొగరని ఎదిరించి మాట్లాడతారు, లేదా మాటకు మాట సమాధానం చెప్పేస్తారని ఇలా అంటారు. కానీ వీరు మాత్రం ఎవరిని ఎదిరించే ధోరణితో అయితే మాట్లాడరు. కానీ వీరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినట్టు తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. ఈ రాశి వారు చాలా గోప్యంగా ఉంటారు. ఏవైనా కొన్ని విషయాలు ఇంకెవరికి చెప్పకూడదు, బయటకు తెలియకూడదు అనుకుంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వరు. ఏ పనైనా పూర్తిగా చేయగల అనే నమ్మకంతో ఉంటారు. ఎవరైనా నువ్వు ఇది చెయ్యలేవు, సాధించలేవని సవాళ్ళు విసిరితే మాత్రం ఎప్పటికైనా దాన్ని చెయ్యాలని మనసులో అనుకుంటారు తప్ప వారి ముందు అయితే ఛాలెంజ్ చేయరు. అంటే కొంచెం భయం ఉంటుంది. ఛాలెంజ్ చేసి ఓడిపోవడం ఎందుకు, ఎప్పటికైనా సాధించి చూపిందామని వారు మనసులోనే వారంతట వారే ఛాలెంజ్ చేసుకుంటారు. వీరు త్వరగా కోపం తెచ్చుకుంటారు, కానీ అది వేగంగానే మర్చిపోతారు. కొంచెం ప్రేమగా మాట్లాడినా కూడా తనవారుగా భావిస్తారు. మేషరాశి వారికి అనుకూలమైన అంశాలు వీరికి ఏంటంటే చాలా వరకు కూడా సహనం, అలానే ధైర్యం, ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలో శక్తి, ఉత్సాహం ఉంటుంది. వీరి యొక్క బలహీనతలు ఏంటంటే తొందరపాటు, ఆలోచించకుండా నిర్ణయాలు, కోపం త్వరగా రావడం, తట్టుకోలేకపోవడం, అంటే ఉడికిపోయే స్వభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది. కానీ ఆదాయం పెరిగిన దానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి. ఖర్చులు అనేవి విపరీతంగా ఇబ్బంది పెడతాయి. ఎంత వద్దనుకున్నా కూడా కొన్ని అనుకోని ఖర్చులు, ప్రయాణ ఖర్చులు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే మీ చేతిలో ఉన్నటువంటి చాలా వరకు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు ఎంత కాదనుకున్న ఆకస్మిక ఖర్చులు, అంటే ఏదైనా దైవ ప్రయాణానికి బయటకు వెళ్ళడం కానీ, లేదా ఇంట్లో వాడేటువంటి అత్యవసర వస్తువులు చెడిపోవడం, మీరు ఉపయోగించేటువంటి కొన్ని అత్యవసర వస్తువులు చెడిపోవడం, ఈ విధంగా ఆకస్మిక ఖర్చులు ఎలానో మీరు ఆపలేరు. కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి ఖర్చులను ఆపడానికి ప్రయత్నించండి. అప్పులు లేదా ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాత్రం మీ చేతితో ఎవ్వరికీ రుణం ఇవ్వకండి. ఎందుకంటే చేతితో ఇచ్చేటువంటి రుణాలు తిరిగి రాకపోగా వారితో వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ రుణం ఇవ్వవలసిన పరిస్థితి వచ్చినా తిరస్కరించడం లేదా వేరే వాళ్ళ చేతుల మీదుగా ఇప్పించండి. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఉద్యోగ విషయంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది. అలానే ఎవరైతే సొంతూర్లకి ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో సొంతూర్లకి ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం, అంటే మీరు కోరుకున్న దగ్గర ప్రదేశాలకైతే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు పడుతున్నటువంటి కష్టం కానీ, ఉద్యోగ ప్రదేశంలో అధిక పని వేళలో, అధిక పని భారానికి చేస్తున్నటువంటి ఏదైతే మీ యొక్క ఒత్తిడి ఉందో, ఇస్తున్నటువంటి శ్రమ ఉందో దాన్ని ఖచ్చితంగా వారు గుర్తిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యార్థులు చదువుల్లో రాణించేందుకు మరింత శ్రద్ధ పెట్టాలి. ఉత్తీర్ణత అయితే సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి ర్యాంకులు సాధించాలన్నా, టార్గెట్లు సాధించాలి, లేకపోతే ఏదైనా పలానా కళాశాలలో, యూనివర్సిటీలో ప్రవేశం సాధించాలన్నా ఖచ్చితంగా మీరు ఇప్పుడు పడుతున్నటువంటి కష్టం లేదా సమయం ఏదైతే ఉందో దానికంటే మరికొంత అధిక సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో 3 పువ్వులు 6 కాయల కింద ఉంటుంది. అయితే వ్యాపారం అభివృద్ధి ఉంటుంది, కానీ ఖర్చు అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపార ప్రదేశాన్ని మరామతులు చేయడానికి కానీ, లేదా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ సమయంలో ఉంటుంది. అయితే ఈ సమయంలో ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా చాలా వరకు ఉపయోగపడే రూపంలోనే ఉంటుంది.
అప్పులు మాత్రం అస్సలు చేయవద్దు. ఎందుకంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో తీసుకున్న వేళ విశేషం రుణం అనేది త్వరగా తీరిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఆ రుణాలు ఎన్ని సంవత్సరాలైనా తీరకుండా అలానే ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఈ సమయంలో కనుక మీరు రుణాలు తీసుకున్నట్లయితే అవి తీరక ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేవారి కన్నా వెనక్కి లాగేవారే ఎక్కువగా ఉంటారు. ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నా అది అవ్వదని, లేకపోతే మీరు చేయలేరని ఈ విధంగా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు అధికంగా ఉంటారు. కాబట్టి కుటుంబ పరంగా కొంచెం ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే కుటుంబ సభ్యులకి ఈ మాసంలో చాలా వరకు కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ పరంగా కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయి. కానీ మీరు కూడా అందరినీ గుడ్డిగా నమ్మేయడం మంచిది కాదు. దాంపత్య జీవితంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. దంపతుల మధ్య ఏవైతే మనస్పర్ధలు ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. రాజకీయ పరంగా చాలా వరకు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. రాజకీయస్తులు నూతనంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఇది బాగా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయి. గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. అనుచరుల బలాన్ని, ప్రజాబలాన్ని పెంచుకుంటారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో సానుకూల మార్పులే కనిపిస్తున్నాయి. కళాకారులకు ఈ సమయంలో కళారంగ పరంగా మంచి గుర్తింపును సాధించడంతో పాటుగా కొంతమంది ప్రముఖులతో కలిసి పనిచేసే అవకాశాలు దొరకడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అలానే కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అమ్మవారి యొక్క దృష్టి అంటే చల్లని చూపు మీ మీద పడింది. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అమ్మ మీ వెనకాలే ఉంటుంది. ఏదైనా సమస్య అమ్మ మీకు కలిగించిన ఆ సమస్యని ఎదుర్కొనే శక్తి, దాని ద్వారా అమ్మ మీకు ఏదో ఒకటి నేర్పించాలని అయితే చూస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు అస్సలు కృంగిపోవద్దు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వెనకాల అమ్మవారు నిరంతరం ఉన్నారు. అలానే మీ జీవితంలో ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. వీరేంటంటే మీ పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ, లేకపోతే మీ యొక్క అభివృద్ధికి కానీ ఆటంకం కలిగించే విధంగా ఉన్నారు. వీరి పేర్లు కనుక మనం గమనించుకున్నట్లయితే RSL ఈ 3 అక్షరాలతో ఎక్కువగా మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 అక్షరాలతో ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటూ మీ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే ఎవరైనా కొంచెం వారితో వివాదాలు జరిగి ఉంటే వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. మేష రాశి వారికి కలిసి వచ్చే రోజులు చూసుకున్నట్లయితే వీరికి మంగళవారం, అలానే బుధవారం, శనివారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు పగడాన్ని ధరించుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.